హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ వెజ్ మంచూరియా. క్యాబేజీతో చేసుకుంటున్నా. క్యాబేజీ అసలు స్మెల్గా ఉంటుంది. తినాలనిపించినప్పుడు, ఏదో క్యాబేజ్తో వెరైటీగా చేయాలనిపించినప్పుడు ఇలా వెజ్ మంచూరియా అనేది తయారు చేసి పెట్టండి ఇంట్లోన. చాలా టేస్టీగా అమ్మీగా ఉంటుంది. దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూపిస్తాం. చాలా ఈజీగా ఇంట్లో చేసుకుని మంచి టేస్టీగా తినొచ్చండి, రెగ్యులర్గా క్యాబేజీ కాకుండా. ముందుగా ఒక బౌల్ తీసుకొని తరిమి పెట్టుకున్న క్యాబేజీని యాడ్ చేయాలి. చూడండి, ఇక్కడ బాగా నేను తరిమి పెట్టుకున్నాను క్యాబేజీని. అలానే క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఉడకబెట్టుకున్న బాయిల్ చేసుకున్న ఒక బంగాళదుంపని యాడ్ చేసుకోవాలి. ఈ బంగాళదుంపని కొంచెం మ్యాష్ చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు 2 స్పూన్ శనగపిండి, కార్న్ఫ్లోర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, టేస్ట్ సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కారం 1 స్పూన్, ధనియాల పొడి వేసుకుంటున్నాం 1/2 స్పూన్. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. వాటర్ వేసుకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి, మనకి దగ్గర పెట్టేస్తుంది. వాటర్ వేసుకుంటే మనకి పోతుంది. ఇక్కడ వాటర్ వేసుకోకుండా బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇలా టచ్ చేస్తే బాల్స్ లా, చూడండి ఇలా బాల్స్ లా వస్తుంది అన్నంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయింది. ఇప్పుడు పిండిని ఇలా తీసుకొని ఇలా బౌల్గా చేసుకోవాలి. మరి ఎక్కువగా ప్రెస్ చేయకుండా నార్మల్గా ఇలా అనేసి ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి బాల్స్ని. ఇప్పుడు తిప్పుకుందాం ఒకసారి. రెండో సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి. బాల్స్ అయిపోయాయండి. చూడండి, బాగా వేగిపోయాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం వీటిని. అలానే మిగతా బౌల్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలానే ఇలా వేసుకొని 2 సైడ్లు బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి వీటిని కూడాను. చూడండి, ఈ బౌల్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. అలానే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఆనియన్స్ ఎలా ఫ్రై అవుతుండగా దీంట్లో 1 కప్ సోయా సాస్, బ్లాక్ సోయా సాస్ అనేది యాడ్, అలానే 1 కప్
వెనిగర్, వైట్ వెనిగర్ అనేది యాడ్ చేసా. నేను ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ అనేది యాడ్ చేస్తున్నాను, చైనాది. ఉంటే యాడ్ చేయండి, కారం అసలు యాడ్ చేయకూడదు ప్లీజ్. 2 స్పూన్ యాడ్ చేస్తున్నా. దీంట్లో టమాటో సాస్ అనేది 2 స్పూన్ యాడ్ చేస్తున్నా. దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. దీంట్లో టేస్ట్ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు మనం దీన్ని మిక్స్ చేసుకుందాం. ఆయిల్ పైకి మనకు వచ్చేస్తే మనకి ఇది రెడీ అయిపోతుంది. చూడండి, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు బౌల్స్ అనేవి, ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న బౌల్స్ అనేవి దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా హై ఫ్లేమ్ లో పెట్టి కలుపుకోవాలి. ఎలా కలుపుకున్నాక హై ఫ్లేమ్ లో పెట్టి కలుపుకోవాలి. 2 మినిట్స్ పెట్టి గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటున్నా. ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని సర్వ్ చేసుకున్నా. ఎంతో రుచికరమైన వెజ్ మంచూరియా అనేది రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.